పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కత్కుతయాయాత తత్వం చింతీయ తదీయ భ్రాత. ఓ సోదరా అని పిలిచారు. ఏమి శంకరులకి మనం సోదరులమా అంటే మళ్ళీ ప్రసన్నత్వం. మళ్ళీ వెంటనే సోదరా అని పిలుస్తారు. అనుగ్రం కించిత్ కోపం లేకుండా ఉండేటటువంటి స్థితి. ఉన్మృధిత కాల లాంఛనం. ఇది చాలా గొప్ప మాట సుమండి. పద్మపాదాచార్యులు వారు ఎలా వేశారో కానీ ఉన్మృధిత కాల లాంఛనం అంటే లోకాలన్నింటినీ చంపేయడానికి బయలుదేరింది హాలాహలం. ఆ హాలాహలాన్ని శంకరుడు మృంగి తన కంఠంలో పెట్టుకున్నాడు. అప్పటి వరకు శంకరుడు తెల్లగా ఉండేవాడు. స్ఫటికమణి నిభం అని పేరు ఆయనకి. స్ఫటికమణి ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటాడు. ఇంత తెల్లగా ఉన్న శంకరుడికో నల్లమచ్చ వచ్చింది. ఇంగ్లీష్లో అంటే విషం మింగినప్పుడు కంఠంలో పెట్టుకున్నాడు. లోపలికి వెళ్ళిపోతే ఉదరమ లోకంబులకును సదనంబుకు తెరిగి శివుడు చటుల విషాగ్నిని కుదురుకొని కంఠబిలమున పదిలంబుకు నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. బయటికి వదలకుండా లోపలికి వదలకుండా లోకాన్ని రక్షించడానికి కంఠంలో పెట్టుకుంటే ఆ కంఠం నల్లబడి నీలకంధర నీలగ్రీవ అని ఆయన్ని శ్రీకంఠ అని లోకం కీర్తించింది. ఇంత తెల్లని శంకరుడికో నల్లమచ్చ వచ్చింది. తెలుగులో ఆ మాటకి అంత పెద్ద శక్తివంతంగా అనిపించదు కానీ మచ్చ వచ్చిందిరా అంటారు. లోకంలో ఒక చమత్కారం ఒకటి ఉంటుంది. వెనకటికి భర్త మీద ఏదో కోపం వచ్చింది అక్క చెల్లెలకి, తోడబుట్టింది. ఆ భర్త మీద అలిగి ఇంటికి వచ్చింది. వెంటనే అడిగితే కోపపడుతుంది అని చెప్పేసి చాలా రోజులు అడగలేదు. ఏదో కొన్ని నెలలు అయిపోయింది. ఈ అమ్మాయి భర్త పేరు ఎత్తట్లేదు, భర్త రావట్లేదు. అన్నదమ్ముడికి అనుమానం వచ్చింది. ఏమిటి బావగారికి ఊసెత్తదు, బావగారు రావట్లేదు, ఏమైనా చెయ్యరా అని చెప్పు చేసిందా అని. అడగకూడదు తోబుట్టువుది, అడగకపోతే తప్పదు. కాబట్టి చమత్కారంగా అడిగించడం కోసమని పాలు పిండడానికి వెడుతూ అక్కడే అక్క చెల్లెలు లించునుంటే భార్యతో ఒక మాట అనిపించాడు. చంద్రుడి వంక చూడమని, ఏమండి చంద్రుడిని చూసారా, అచ్చకి మచ్చ వచ్చింది అంది. అచ్చ అంటే చంద్రుడు, చంద్రుడికి మచ్చ వచ్చింది అంది. అంటే ఏదో మచ్చ పడింది అందుకే వెళ్ళటం లేదు, ఇక్కడ ఉండిపోయింది అని శ్లేష. వెంటనే ఆడబడుచు అంది, పుట్టింటికి వచ్చిన ఆడబడుచు, అచ్చకి మచ్చ వస్తే పడి చస్తుంది కానీ పుట్టింటికి రాదండి. చాలు, బావగారు ఎక్కడికో వెళ్ళారనమాట, దూరదేశం. అక్క చెల్లెలు వచ్చింది, చాలా సంతోషంగా వెళ్ళిపోయారు. ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు అనుకోకుండా చెప్పుకున్నారు. మత్స అన్న మాటకి అంత అర్థం ఉంది. శంకరుడికైనా మత్స ఉందేమో, అప్పుడప్పుడు కోప్పడతాడని. మత్సలేని శంకరుడు ఆదిశంకరులు, లోకశంకరులు, ఈ భూమి మీద నడిచిన శంకర భగవత్పాదులు. కాబట్టి ఉన్మృధిత కాల లాంఛనం. ఇంగ్లీష్లో అయితే బ్లాక్ స్పాట్ ఉందండి అంట. ఆయన చూడండి, అన్బ్లెమిష్డ్ కెరీర్. పాప ఆయనకండి అసలు ఎక్కడా మీరు పేరు పెట్టలేరండి, బ్లాక్ స్పాట్ లేదు ఆయనకంటే. బ్లాక్ స్పాట్ లేదంటే నల్లమచ్చ లేదు. ఉన్మృధిత కాల లాంఛనం. అంత తెల్లని శంకరుడికి కూడా నల్లమచ్చ ఉంది. లోకోపకారానికి చేశాడో ఎందుకు చేశాడో నల్లమచ్చ ఉంది. శంకరాచార్యుల వారికి ఆ నల్లమచ్చ కూడా లేదు. ఎందుకంటే మరి ఇక్కడికి వచ్చినప్పుడు నల్లమచ్చ ఎందుకు ఉంటుంది? గరళం పెట్టుకోలేదుగా. లోకానికి బోధ చేయడానికి వచ్చారు, అమృతాన్ని పంచడానికి వచ్చారు శంకరుడిగా. కాబట్టి ఉన్మృధిత కాల లాంఛనం. వినాయకం. వినాయకం పక్కన వినాయకుడు లేనివాడు. ఎందుకనంటే శక్తి పంచాక్షరి ఉపాసన చేసే వాళ్ళకి తెలుస్తుంది రహస్యం. అమ్మవారిని ఒక్కరిని చేయరు, అయ్యవారితో కలిపి కాదు, సుబ్రహ్మణ్యుడు గణపతితో కలిపి ఉపాసన చేస్తారు. కాదు అసలు ఆయనకి హేరంబుడు అని ఒక పేరు వినాయకుడికి. హేరంబుడు అంటే తండ్రికి సంతోషాన్ని ఇచ్చేవాడు అని. పెద్ద కొడుకు ఒక్కడే ధర్మ సంతానం, మిగిలినది కామ సంతానం అంటారు.